హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము కామన్ ఎర్రర్స్ పైన కొద్దిగా ప్రాక్టీస్ చేయబోతున్నాము. ఇక్కడ చూడండి, మనం కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాము. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనము కామన్ ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయో చూస్తూ వెళ్దాము. రైట్, ఫస్ట్ క్వశ్చన్. యూ మస్ట్ ఐదర్ బీ రెగ్యులర్ విత్ యువర్ స్టడీస్ అండ్ స్టడీ ఫర్ లాంగర్ పీరియడ్ బిఫోర్ ఎగ్జామినేషన్. ఇది ఎగ్జామినేషన్ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. ఎగ్జామినేషన్ చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఐదర్ వచ్చింది అంటే దీనికి నెక్స్ట్ ఫాలోడ్ బై సెంటెన్స్ ఇక్కడ అండ్ రావద్దు, ఆర్ రావాలి. ఐదర్ ఆర్. సో మనకి ఎర్రర్ ఇక్కడ ఉన్నది. నెక్స్ట్ వన్. ద న్యూ టాక్సేషన్ రేట్స్ అనౌన్స్డ్ బై ద గవర్నమెంట్ ఆర్ బౌండ్ టు ఎఫెక్ట్ ద ఎక్స్పోర్ట్ సెక్టర్. ఇక్కడ చూడండి, ఎఫెక్ట్ అని ఉన్నది. ఎఫెక్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ప్రభావం చేసింది. ఎఫెక్ట్ ఇక్కడ యూజ్ చేయొద్దు, మనము అఫెక్ట్ అని యూజ్ చేయాలి. అఫెక్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే అది దీనివల్ల అంటే ఏంటి, ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ద న్యూ టాక్సేషన్ రేట్స్ అనౌన్స్డ్ బై ద గవర్నమెంట్ ఆర్ బౌండ్ టు అఫెక్ట్ ద ఎక్స్పోర్ట్ సెక్టర్. అంటే ఎక్స్పోర్ట్ సెక్టర్కి ప్రభావితం జరుగుతుంది. దేనివల్ల? న్యూ టాక్సేషన్ రేట్స్ వల్ల. అంటే ఇది ప్రభావితం జరుగుతుంది కాబట్టి దీనికి మనము అఫెక్ట్ అని చెప్పాలి, ఎఫెక్ట్ అని చెప్పొద్దు. అఫెక్ట్, AFFECT, అఫెక్ట్ అని యూజ్ చేయాలి. ఇక్కడ మనకి ఎర్రర్ ఉన్నది. సారీ. దీస్ డేస్ job opportunities are not as better as thus used to be in the earlier 70s. అంటే ప్రీవియస్లో అంటే ఎర్లియర్ 70sలో మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే దానికోసం మాట్లాడుతున్నాము. చూడండి ఇక్కడ, దీస్ డేస్ జాబ్ ఆపర్చునిటీస్ యాజ్ నాట్ బెటర్ యాజ్. ఇక్కడ చూడండి, యాజ్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనము? పాజిటివ్లో కంపారిజన్ జరిగేటప్పుడు. అంటే పాజిటివ్లో కంపారిజన్లో కాదు, యాజ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే పాజిటివ్ డిగ్రీలో మాట్లాడతాం. కానీ బెటర్ అనేది ఏంటిది మనకి? కంపారేటివ్ డిగ్రీ. ఇక్కడ మనం దేంతోని కంపేర్ చేస్తున్నాము? కంపారేటివ్ డిగ్రీ. ఇక్కడ కంపేర్ చేయట్లేదు, లాస్ట్ టైం అలా ఉండే ఇప్పుడు ఇలా ఉంది అంటున్నాం. అంటే ఇక్కడ యాజ్ బెటర్ యాజ్ అని చెప్పాలి. ఐఎమ్ సారీ, యాజ్ బెటర్ యాజ్ కాదు, యాజ్ బెస్ట్ యాజ్ అని చెప్పాలి. సారీ, బెస్ట్ కూడా కాదు, గుడ్. ఒకసారి మళ్ళీ చదువుతాను చూడండి. దీస్ డేస్ జాబ్ ఆపర్చునిటీస్ యాజ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ దస్ యూజ్డ్ టు బీ ఇన్ ద ఎర్లియర్ 70s. ఇక్కడ మనము యాజ్ రెండు యూజ్ చేస్తున్నామంటే ఇక్కడ పాజిటివ్ డిగ్రీతోని మనం మాట్లాడుతున్నాం. పాజిటివ్ డిగ్రీతో మాట్లాడినప్పుడు బెటర్ అనేది యూజ్ చేయదు. బెటర్ అనేది ఏంటి? కంపారేటివ్ డిగ్రీ. సో మనం ఇక్కడ గుడ్ అనేది యూజ్ చేయాలి. గుడ్ ఈజ్ అ రైట్ ఆన్సర్. సో మనకి ఎర్రర్ ఎక్కడుంది అన్నది ఇక్కడ చూసేసి ఆ కరస్పాండింగ్ నెంబర్ని రాయాలి అక్కడ. నెక్స్ట్, వెన్ వ్యూడ్ with his point of view, the entire episode assumes a different color altogether. ఇక్కడ చూడండి, when viewed with his point of view అన్నది రాంగ్. అంటే అతని పాయింట్ ఆఫ్ వ్యూ తోని కాదు, అతని పాయింట్ ఆఫ్ వ్యూ తోని అంటాం. విత్ అంటే ఏంటి? తోని, దాంతోని కాదు. అతని పాయింట్ ఆఫ్ వ్యూ నుండి. ఇప్పుడు ఒక పర్సన్, ఈ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాబట్టి ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని ఇక్కడ యూజ్ చేయాలి. విత్ ప్లేస్లో ఫ్రమ్ అనేది యూజ్ చేయాలి మనము. వెన్ వ్యూడ్ ఫ్రమ్ ఈస్ పాయింట్ ఆఫ్ వ్యూ, అతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, అంటే అతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఎంటైర్ ఎపిసోడ్స్ అజ్యూమ్స్ ఏ డిఫరెంట్ కలర్ ఆల్ టుగెదర్. ఇక్కడ మనకి విత్ కాదు, ఫ్రమ్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్. On many occasions, we did help the poor people by way of giving them food to eat and clothes to put on. ఇక్కడ చూడండి, మనం ఏం చేసాము? అక్కడ పూర్కి హెల్ప్ చేసాము. ఎలా? బై వే ఆఫ్ గివింగ్ దెమ్ ఫుడ్ అండ్ టు ఈట్ క్లోత్స్. సో మనం ఎప్పుడైతే హెల్ప్ చేసామో ఒక పాయింట్ని, ఒక వ్యూని ఇక్కడ ఎంపసైజ్ చేస్తున్నాం, అంటే దానిపైన స్ట్రెస్ ఇస్తున్నాం. ఇక్కడ మనం దేనిపైన స్ట్రెస్ ఇస్తున్నాము? వీ హ్యావ్ గివెన్ ఫుడ్ అండ్ క్లోత్స్ అని చెప్తున్నాం, అంటే దానిపైన స్ట్రెస్ ఇస్తున్నాం. ఎప్పుడైతే మనం దానిపైన స్ట్రెస్ ఇస్తామో అక్కడ మనము ఇవి యూజ్ చేయాలి. డూ, డిడ్, డస్. అంటే దేనికి
ఏది ఎప్పుడు యూజ్ చేయాలో అవి అంటే ఆ రూల్స్ ప్రకారమే యూజ్ చేయాలి. కానీ ఏదైనా ఒక పాయింట్ పైన, ఒక వ్యూ పైన మనం ఎంఫసైజ్ చేసేటప్పుడు ఇవి మనము కంపల్సరీగా యూజ్ చేయాలి. సో ఇక్కడ వి డిడ్ అన్నాము, కానీ వి డిడ్ ప్లే తర్వాత మనకి హెల్ప్డ్ అనేది రాదు, హెల్ప్ అనేది వస్తుంది. రైట్, హెల్ప్డ్ అనేది రాదు. ఇక్కడ ఇది పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ మనకి పాస్ట్ టెన్స్ రాదు. V2, I'm sorry, V1, we did help. Next one, unless it is accepted to both the parties, an arbitrator would be of no use to settle this dispute. ఇక్కడ చూడండి, unless it is accepted to both parties అంటున్నాడు. unless it is accepted to both parties కాదు, acceptable to both parties. acceptable to both parties, ఇదేంటి acceptable? adjective. acceptable to both parties, an arbitrator would be of no use to settle this dispute. సో ఇక్కడ మనము accepted ప్లేస్ లో acceptable అని రాయాలి. నెక్స్ట్ వన్, although the manager was keen on getting the work done through Karan yesterday, he tries to avoid it. ఇక్కడ ఏం జరుగుతుంది, మేనేజర్ ఏమనుకున్నాడు, ఈ కరణ్ ద్వారానే పని మొత్తం చేయించాలి అనుకున్నాడు, కానీ అతను ఎస్కేప్ అయిండు అంటున్నారు. మంచిగా చూడండి ఇక్కడ, although the manager was keen on getting the work done through Karan yesterday. yesterday ఏంటి, పాస్ట్ టెన్స్, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ట్రైస్ టు అవాయిడ్. ట్రైస్ ఏంటి, ప్రజెంట్ టెన్స్. సో ఇది ప్రజెంట్ టెన్స్ లో మనకి ఇక్కడ ఉండదు, ఇక్కడ ట్రైడ్ అని చెప్పాలి. ఈ ట్రై టు అవాయిడ్ ఇట్. నెక్స్ట్ వన్, the various consequences of the decision taken by the finance minister was not foreseen by the bureaucrats. ఇక్కడ ఏమంటున్నారు, వేరియస్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద డిసిషన్. వేరియస్ కాన్సిక్వెన్సెస్ అనేది ఏంటి, ఇక్కడ మనకి సబ్జెక్ట్. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద డిసిషన్ టేకెన్ బై ద మినిస్ట్రీ, ఫినాన్స్ మినిస్ట్రీ వాజ్ నాట్. ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ఏంటి, వేరియస్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిసిషన్. వేరియస్ కాన్సిక్వెన్సెస్ అనేది మనకి సబ్జెక్ట్. దీనికి మనము ఏం చేయాలి అంటే, దీనికి ఫాలోడ్ బై, ఇది సబ్జెక్ట్ కదా, దీనికి ఫాలోడ్ బై వర్బ్ ఏం రావాలి, మనకి ప్లూరల్ రావాలి. సో వర్స్ అని కాదు, వర్ అని చెప్పాలి. The various consequences of the decision taken by the ministry were not foreseen by the bureaucrats. అర్థమవుతుంది కదా, ఇక్కడ was కాదు ఫర్, ఎందుకంటే ఇది ప్లూరల్ ఫామ్ కాబట్టి. నెక్స్ట్ వన్, I never considered him to be a person who would go back on his promise and then do not even apologize అంటున్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, I never considered him to be a person who would go back on his promise and then do not even apologize. అంటే ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి అంటే, ఇక్కడ మనకి వుడ్ వచ్చింది. వుడ్ అంటే ఏంటిది ఒకసారి చూడండి, ఐ నెవర్ కన్సిడర్డ్ హిమ్ టు బి ఎ పర్సన్ హూ వుడ్. ఇక్కడ వుడ్ వచ్చింది కాబట్టి గో బ్యాక్ ఆన్ హిస్ ప్రామిస్, దెన్ వుడ్ డు నాట్ అని చెప్పొద్దు, ఇక్కడ డూని పెట్టద్దు. ఇక్కడ మనము డూని పెట్టకుండా డైరెక్ట్గా ఇది పెట్టేసాలి, దెన్ నాట్ ఈవెన్ అనేసి అంటే సరిపోతుంది. అంటే ఇక్కడ మనము ఇక్కడ వుడ్ అని పెట్టినాం కాబట్టి ఇక్కడ డూ అని పెట్టాల్సిన అవసరం లేదు. రైట్, నెక్స్ట్, హ్యావింగ్ ఫినిష్డ్ ఎట్ స్కూల్, రఘు థాట్ గోయింగ్ టు బాంబే ఇన్ సర్చ్ సమ్ జాబ్. ఇక్కడ చూడండి, హ్యావింగ్ ఫినిష్డ్ స్కూల్ అయిపోయింది తనది. రఘు థాట్ గోయింగ్ టు బాంబే, ఎందుకు వెళ్తున్నాడు బాంబేకి, ఇన్ సర్చ్ సమ్ జాబ్ అంటున్నాడు. ఎప్పుడే కానీ ఇది ఒక ఫ్రేజల్ మనకి ఇక్కడ ఇన్ సర్చ్ అనొద్దు, ఇన్ సర్చ్ ఆఫ్ అనాలి. ఇన్ సర్చ్ ఆఫ్ అంటే ఏంటి అంటే దాని మీనింగ్ లుకింగ్ ఫర్ అనేసి. ఇన్ సర్చ్ ఆఫ్ అనాలి. అంటే దాని మీనింగ్ ఏమొస్తుంది మనకి అంటే లుకింగ్ ఫర్ అని వస్తుంది. అతను ఎందుకు వెళ్తున్నాడు, ఒక జాబ్ చూసుకుందామని వెళ్తున్నాడు.
ఇన్ సర్చ్ సమ్ జాబ్ అని కాదు, ఇన్ సర్చ్ ఆఫ్ సమ్ జాబ్ అని చెప్పాలి. ఇన్ సర్చ్ ఆఫ్ సమ్ జాబ్. ఎర్రర్ మనకి ఇక్కడ ఉంది. నెక్స్ట్ వన్, ఇదేంటంటే గైస్ మీకు అందరికీ తెలిసిందే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఇది కాంపిటేటివ్ వరల్డ్ తెలుగు అనేసి. ఇది ఏంటి అంటే ఎసెన్షియల్ గైడ్ టు ఇంగ్లీష్. అంటే మనం ఇక్కడ మోస్ట్ ప్రాబబుల్లీ మనం ఇక్కడ కాంపిటేటివ్ స్టూడెంట్స్ కోసం, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ కోసము మన మోటివ్ వాళ్ళకి నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్కి కానీ వాళ్ళ ఎగ్జామ్ ప్రిపరేషన్కి కానీ మనం మన సైడ్ నుంచి చేయగలిగిన హెల్ప్ లాగా మనము ఇక్కడ నుంచి వెళ్ళి క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అంటే ఇంగ్లీష్లో, తెలుగులో, ఇంగ్లీష్లో ఉన్న వర్డ్స్ని తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వాళ్ళకి యూజ్ అవుతుంది అన్న ఇంటెన్షన్తో మనము కాంపిటేటివ్ వాళ్ళ కోసం, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ కోసము ఇది మెయిన్గా ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. కానీ మీలో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయకున్నా కూడా మీరు కూడా ఒకవేళ మీరు నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోవాలి, మీ నాలెడ్జ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని పైన ఒక గ్రిప్ తెచ్చుకోవాలి, ఒక పట్టు తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు మీరు కూడా చూడొచ్చు. సో నేను మీ సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో పాటు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల, కమెంట్ చేయడం వల్ల ఈ ఛానల్ ఏమవుతుంది అంటే గ్రో అవుతుంది. గ్రో అవుతున్నప్పుడు ఆబ్వియస్లీ మాకు ఒక మోటివేషన్ ఉంటుంది. అంటే మనకి ఇంతమంది వ్యూవర్స్ ఉన్నారు, ఇంతమంది స్టూడెంట్స్ మన క్లాసెస్ని యాక్సెప్ట్ చేస్తున్నారనే ఒక ఫీలింగ్ మాకు వస్తుంది, ఒక మోటివేషన్ వస్తుంది. ఆ మోటివేషన్తోని ఆ మోటివేషన్లో మేము ఏం చేస్తామంటే ఇంకా కొత్త కొత్త కంటెంట్ తీసుకొచ్చి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకోవడానికి మాకు కూడా ఒక స్కోప్ దొరుకుతుంది. సో నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే మీ సైడ్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసే సపోర్ట్ ఏంటి, లైక్ చేయడము, షేర్ చేయడము, కమెంట్స్ చేయడం వల్ల మన ఛానల్ ఎక్కువ గ్రో అవడానికి చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. సో కమెంట్ చేయడం అలాంటివి చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎట్ ది సేమ్ టైం మాకేంటి మేడం బెనిఫిట్ అంటారా, ఇది ఇన్ఫర్మేషన్ మనం ఆబ్వియస్లీ యూట్యూబ్లో ఇస్తున్నామంటే నాలెడ్జ్ షేరింగ్ కోసం. అలా మనలాగానే చాలామంది ఉండవచ్చు, వాళ్ళకి కార్పొరేట్ స్కూల్లో నుంచి రాకపోయి ఉండొచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ లేదంటే ప్రైవేట్ అయినా కానీ కొన్ని అంత మీడియంగా చదువుకొని వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేస్తుండొచ్చు. సో వాళ్ళకన్నా అట్లీస్ట్ మనము ఏదో కొద్దిగా మన సైడ్ నుంచి వెళ్ళి ఏదో కొద్దిగానన్నా సమ్ పర్సంటేజ్ అన్న వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనే ఒక ఆశతోని నేను ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో మీ సైడ్ నుంచి కూడా మీకు అర్థమైంది కదా, మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు లైక్ చేయడము, షేర్ చేయడము అండ్ కమెంట్ చేయడము అండ్ ఆబ్వియస్లీ సబ్స్క్రైబ్ చేసుకోవడం చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డోంట్ టేక్ మీ రాంగ్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ యువర్ సపోర్ట్, నాట్ ఫినాన్షియల్ సపోర్ట్, ఓన్లీ యువర్ సపోర్ట్, దట్ ఈస్ యాజ్ ఏ మోరల్ సపోర్ట్, మాకు మోటివేషన్ రావడానికి అంతే. ఓకే, విల్ స్టార్ట్. నెక్స్ట్ వన్, వి షల్ అరైవ్ టు ఆర్ డెస్టినేషన్. ఇక్కడ ఏమంటున్నారంటే వి షల్ అరైవ్ టు ఆర్ డెస్టినేషన్ అంటారు. డెస్టినేషన్కి వచ్చేటప్పుడు మనము ఒక లొకేషన్, ఒక ప్లేస్కి వస్తున్నాం కాబట్టి ఒక ప్లేస్కి వచ్చేటప్పుడు మనము ఏం చెప్పాలంటే ఒక ప్లేస్ కానీ ఒక పాయింట్కి కానీ వచ్చేటప్పుడు వి షల్ అరైవ్ టు అనొద్దు, వి షల్ అరైవ్ ఎట్ అనాలి. సో వి షల్ అరైవ్ ఎట్ ఆర్ డెస్టినేషన్ అని చెప్పాలి. ఇక్కడ మనం 2 అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, బేస్డ్ ఆన్ ద న్యూస్ పేపర్ రిపోర్ట్స్ వీ క్యాన్ కన్క్లూడ్ దట్ మెనీ యాక్సిడెంట్స్ కాజ్డ్ బై రెస్క్లెస్ డ్రైవింగ్. న్యూస్ పేపర్ ప్రకారము యాక్సిడెంట్స్ ఎలా జరుగుతున్నాయంటే రెస్క్లెస్ డ్రైవింగ్ వల్ల జరుగుతుంది అంటున్నారు. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడు ప్యాసివ్ వాయిస్లో ఉండాలి, ప్యాసివ్ వాయిస్లో ఉండాలి. ఎట్ ది సేమ్ టైం ఇది ఏ టెన్స్లో ఉండాలి అంటే ప్యాసివ్ వాయిస్లో ఉండాలి అండ్ ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి. మనం ప్రజెంట్ టెన్స్ కోసం మాట్లాడాం కదా, ఏ సిచ్యువేషన్స్లో ప్రజెంట్ టెన్స్ వస్తుంది అనేసి. సో ప్రజెంట్ టెన్స్లో ఉండాలి, ప్యాసివ్ వాయిస్లో ఉండాలి. చూడండి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, స్టేట్మెంట్లో సబ్జెక్ట్ ఏంటి, మెనీ యాక్సిడెంట్స్ అన్నది మనకి సబ్జెక్ట్, యాక్సిడెంట్స్ కోసమే కదా మనం జరుగుతున్నది సబ్జెక్టు. ఇది సబ్జెక్టు ప్లూరల్ కదా, దీనికి పక్కన మనము ఆర్ అనేది పెట్టాలి. అంటే సెంటెన్స్ ఎలా వస్తుంది, బేస్డ్ ఆన్ ద న్యూస్ పేపర్ రిపోర్ట్స్ వీ కెన్ కన్క్లూడ్ దట్ మెనీ యాక్సిడెంట్స్ ఆర్ కాజ్డ్ బై రెస్క్లెస్ డ్రైవింగ్ ఇస్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫిమేల్స్ ఆర్ నాట్ అపాయింటెడ్ ఇన్ అవర్ కాలేజ్. ఎస్, ఇది కరెక్టే. ఫిమేల్స్ ఆర్ నాట్ అపాయింటెడ్, ఇది ప్లూరల్లో ఉంది, దీనికి ఆర్ వచ్చేసింది. నాట్ అపాయింటెడ్
in our college. So ikkada no error, manaki emi error ledu. Next one, the officer is angry on the clerk for not attending to the work. ikkada oka information manam chudali. Angry టు అని ఎప్పుడు అంటామంటే మనము ఒక థింగ్ కోసం మాట్లాడినప్పుడు యాంగ్రీ టు అంటాము. అదే యాంగ్రీ విత్ అన్నామంటే ఒక పర్సన్తోని, అంటే ఇక్కడ పర్సన్ ఎవరు, క్లర్క్ పర్సన్ కదా. సో పర్సన్ క్లర్క్ కాబట్టి ఆన్ అనొద్దు, యాంగ్రీ విత్ అని చెప్పాలి, యాంగ్రీ విత్ అనాలి. సో సెంటెన్స్ ఏమవుతుంది, ద ఆఫీసర్ ఈజ్ యాంగ్రీ విత్ ద క్లర్క్ ఫర్ నాట్ అటెండింగ్ టు ద వర్క్. నెక్స్ట్ వన్, no sooner I had spoken than he left. No error. ఇక్కడ ఏమంటున్నారంటే no sooner అని వచ్చింది అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఇమీడియట్లీ అని దీని మీనింగ్. ఇమీడియట్లీ అనేది దీని మీనింగ్. ఇది ఇమీడియట్లీ, నో సూనర్ అంటే ఇమీడియట్లీ కదా. ఇమీడియట్లీ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఇన్వర్షన్ జరగాలి. ఇన్వర్షన్ అంటే ఏంటి మేడం నాకు తెలియదు అంటారా, చెప్తాను. వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. ఫస్ట్ వర్బ్ రావాలి మనకి. వర్బ్ ఏంది ఇక్కడ హ్యాడ్, సబ్జెక్ట్ ఏంది ఐ. సో హ్యాడ్ ఐ స్పోకెన్ అని చెప్పాలి, హ్యాడ్ ఐ స్పోకెన్ అని చెప్పాలి. అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ, నో సూనర్ హ్యాడ్ ఐ స్పోకెన్ దాన్ హీ లెఫ్ట్. ఇది మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇన్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ లీవ్స్ మచ్ టు బి డిజైర్డ్. ఇక్కడ చూడండి, లీవ్స్ మచ్ టు బి డిజైర్డ్ కాదు, మచ్ కాదు. మచ్ అనేది మనకు కంపారిటివ్లో యూస్ చేస్తాం, ఇక్కడ మనం మోర్ అని చెప్పాలి. సో కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇన్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ లీవ్స్ మోర్ టు బి డిజైర్డ్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, యూ విల్ బీ ప్రాసిక్యూటెడ్ ఫర్ బ్రింగింగ్ సీడ్స్ ఇంటూ ఆస్ట్రేలియా. ఇంటూ ఆస్ట్రేలియా అనొద్దు, ఇక్కడ ఏం వర్బ్ లేదు మనకి. ఇంటూ ఆస్ట్రేలియా అనొద్దు, ఇన్ ఆస్ట్రేలియా అనొచ్చు, లేదు అంటే ఫ్రమ్ ఆస్ట్రేలియా అని కూడా అనొచ్చు. అంటే ఇది ఇన్ పెట్టినా ఫ్రమ్ పెట్టినా సేమ్ రైట్ ఆన్సర్. ఇంటూ అనేది రాంగ్ వన్. యూ విల్ బీ ప్రాసిక్యూటెడ్ ఫర్ బ్రింగింగ్ సీడ్స్ ఇన్ ఆస్ట్రేలియా ఆర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ వన్, you must either tell me the whole story or at least the first half of it. either tell me కాదు, ఇక్కడ మనం సెంటెన్స్ ఫార్మేషన్ రాంగ్ అయింది. ఇక్కడ you must tell me either the whole story, either the whole story or అనేసి ఇంకా రిమైనింగ్. అంటే యూ మస్ట్ ఐదర్ టెల్ మీ అని ఉంది కదా, అలా కాదు. యూ మస్ట్ టెల్ మీ ఐదర్ ద హోల్ స్టోరీ. అంటే ఇక్కడ సీక్వెన్స్ని చేంజ్ చేయాలి మనం. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, టెల్ మీని మొత్తం ఇక్కడ పంపించేసి ఈ ఐదర్ని ఇక్కడ పంపించేస్తాము. ఇంటర్చేంజ్ అవుతున్నాయి ఈ రెండు వర్డ్స్. నెక్స్ట్, అవర్ న్యూ నేబర్స్ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ ఢిల్లీ సిన్స్ 10 years బిఫోర్ మూవింగ్ టు దేర్ ప్రజెంట్ హౌస్. ఇప్పుడు మనం వాళ్ళు ఏ హౌస్లో అయితే ఉన్నారో దానికన్నా ముందు ఒక 10 years ఢిల్లీలో ఉండి అని చెప్తున్నారు. ఢిల్లీలో ఉండే 10 years అంటున్నారు. 10 years అంటున్నారు. ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, ఎప్పుడు ఎండ్ అయ్యారు, ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి ఇక్కడ మనము సిన్స్ అనొద్దు, డైరెక్ట్గా ఫర్ అంటే సరిపోతుంది. అంటే డ్యూరేషన్ ఆఫ్ టైం తెలుసు మనకంతే. డ్యూరేషన్ ఆఫ్ టైం తెలిసినప్పుడు ఫర్ అనే ప్రపోజిషన్ని యూజ్ చేస్తాము. Our new neighbors had been living in Delhi for 10 years before moving to their present house is the right answer. Next one, the patient was accompanied with his friend. Patient was accompanied with his friend కాదు, by his friend అన్నది కరెక్ట్ ఆన్సర్. The patient was accompanied by his friend is the right answer. Next one, a city dweller did it difficult to pass away the time in a village. ఇక్కడ చూడండి, పాస్ అవే అంటే ఏంటంటే చనిపోవడం. ఎవరైనా చనిపోయినప్పుడు ఈ హ్యాస్ పాస్డ్ అవే అంటారు. అంటే ఇది చనిపోవడం. ఇలా ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతుంది ఏంది, టైం పాస్ కోసం మాట్లాడుతున్నాము. సో టైం పాస్ కోసం మాట్లాడినప్పుడు పాస్ ద టైం అని చెప్పాలి, పాస్ అవే అని అనొద్దు. పాస్ అవే ఓన్లీ చనిపోయినప్పుడే యూజ్ చేస్తాం మనం. రైట్.
విజిటర్స్ వర్ నాట్ పర్మిటెడ్ ఎంటరింగ్ ద పార్క్ ఆఫ్టర్ డార్క్. అంటే చీకటి అయిన తర్వాత పార్క్లోకి విజిటర్స్ రావద్దు అంటున్నారు. సో ఇక్కడ మనము విజిటర్స్ వర్ నాట్ పర్మిటెడ్ టు ఎంటరింగ్ అని చెప్పాలి. టు ఎంటరింగ్ అనాలి. ఇది ఏంటి అంటే టు ఇన్ఫినిటివ్ మనకి ఇక్కడ ఉంటాయి కదా, టు ఇన్ఫినిటివ్స్ అనేసి ఇక్కడ మనము సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇన్ఫినిటివ్, ఇక్కడ టు ఎంటరింగ్ అనేది ఇక్కడ టు పెట్టాలి, టు ఎంటరింగ్ ద పార్క్. సో టు కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్, ద ఫిఫ్త్ అండ్ ఫైనల్ యాక్ట్ ఆఫ్ ద మ్యాక్బెత్ కంటైన్ ద స్లీప్ వాకింగ్ సీన్. ఇక్కడ చూడండి, ద ఫిఫ్త్ అండ్ ఫైనల్ యాక్ట్ ఇదేంటి ఆఫ్ దిస్, అంటే ద ఫిఫ్త్ అండ్ ఫైనల్ యాక్ట్ ఆఫ్ మ్యాక్బెత్ అంటే ఏంటి, ఇదంతా సబ్జెక్ట్ ఏంటి, సింగులర్. ఇది ఎప్పుడైతే సింగులర్ అవుతుందో దీని పక్కన వచ్చే వర్బ్ మనకి సింగులర్గా ఉండాలి. అంటే కంటైన్ కాదు, కంటైన్స్ అని చెప్పాలి. నెక్స్ట్, వన్ ఆఫ్ ద టెర్రరిస్ట్స్ ఆఫ్ ద కాశ్మీర్ వ్యాలీ ఆర్ షాట్ డెడ్. ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ద టెర్రరిస్ట్స్, ఇది కరెక్టే. వన్ ఆఫ్ ద టెర్రరిస్ట్స్ చాలా మందిలోకి నుంచి ఒక్క అతను కరెక్టే. ఆఫ్ ద కాశ్మీర్ వ్యాలీ ఆర్ షాట్ డెడ్. ఆర్ ఇక్కడ చూడండి, ఇంకొకటి కూడా చెప్తాను. ఇక్కడ వన్ ఆఫ్ ద టెర్రరిస్ట్స్ ఆఫ్ కాశ్మీర్ వ్యాలీ ఆర్ షాట్ డెడ్. షాట్ అనేది ఏంటిది, పాస్ట్ టెన్స్. ఇక్కడ పాస్ట్ టెన్స్కి ప్రజెంట్ టెన్స్లో ఉన్న ఆర్ వస్తుందా, రాదు, వర్ అని చెప్పాలి. అయితే మేడం ఇది వర్ ఎందుకు, వాజ్ ఎందుకు కావద్దు అని మీరు అడగొచ్చు. సో ఇక్కడ వన్ ఆఫ్ ద టెర్రరిస్ట్స్ల నుంచి కాబట్టి వర్ అని చెప్తున్నాము. జనరల్గా వర్ యూస్ చేస్తాము, సమ్ టైమ్స్ వర్స్ కూడా యూస్ చేస్తాము. ఎలా, వన్ ఆఫ్ ద అన్నాడు కాబట్టి ఇందులో నుంచి ఒక్కరు అనేసి వర్స్ కూడా అంటాము. బట్ మన కాంపిటేటివ్ బుక్స్ ప్రకారం మనకి వర్ అనే ఇచ్చారు. సో మీరు ఎగ్జామ్లో వర్ అనే రాయండి. నెక్స్ట్, 10 కిలోమీటర్స్ ఈజ్ ఏ లాంగ్ డిస్టెన్స్ టు వాక్. ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది, 10 కిలోమీటర్స్ అన్నప్పుడు ఇది మెజర్మెంట్ని చెక్ చేస్తున్నాం మనం. అంటే ఒక లొకేషన్, ఒక డిస్టెన్స్కి లొకేషన్ చెక్ చేస్తున్నాం. కానీ దీనికన్నా ముందు మనకి, అయితే మీకు ఒక డౌట్ ఏం రావాలంటే 10 కిలోమీటర్స్ అంటే ఎస్ ఉంది కదా, ఇక్కడ ఆర్ ఎందుకు వచ్చింది అనేసి, దానికే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. చూడండి, 10 కిలోమీటర్స్ ఈజ్ అ మెజర్మెంట్కి ఫాలో అంటే బిఫోర్ ఏముంది మనకి, ఒక న్యూమరిక్ ఉంది. 10 అనేది న్యూమరిక్. ఇది ఎప్పుడైతే న్యూమరిక్ ఉంటుందో దీనికి ఫాలోడ్ బై వర్బ్ వచ్చేసి సింగులర్ వర్బ్ వస్తుంది. సో 10 కిలోమీటర్స్ ఈజ్ ఏ లాంగ్ డిస్టెన్స్ టు వాక్. ఇది రైట్ ఆన్సర్. ఇందులో మనకి ఎర్రర్ ఏమీ లేదు, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐ సా హిమ్ ఏ కపుల్ ఆఫ్ టైమ్స్ సిన్స్ మే అంటున్నాడంటే ఒకసారి దీనిపైన కూడా ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఇక్కడ ఒక పాయింట్, ఇది మే అని అనుకుందాం. మే ఇది ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు నేను కపుల్ ఆఫ్ టైమ్స్ చూసాను అంటున్నాడు. అంటే ఇక్కడ ఎక్కడో మీరు స్టార్ట్ చేశారు చూడడం, ఇంకా కూడా చూస్తున్నారు, అంటే అప్పుడప్పుడు చూస్తున్నారు. అలాంటి టైంలో ఇక్కడ మీకు స్టార్టింగ్ పాయింట్ తెలుసు, ఎండింగ్ పాయింట్ తెలుసు, అంటే ఎండింగ్ పాయింట్ కాదు, ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది, అంటే ఇంకా కూడా చూస్తున్నారు. సో అలాంటి టైంలో మనం సిన్స్ యూజ్ చేస్తాము, ఇందులో నో డౌట్. కానీ ఇది ఏ టెన్స్లో ఉంది, పాస్ట్లో ఎక్కడో యాక్షన్ స్టార్ట్ అయింది, ప్రజెంట్లీ ఇంకా కంటిన్యూ అవుతున్నప్పుడు మనము దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలి. కానీ ఇక్కడ మనకి ఏం జరిగింది, ఐసా అనేది ఏంటి, పాస్ట్ టెన్స్. సో పాస్ట్ టెన్స్ కాదు, ఇక్కడ మనము ఐ హ్యావ్ సీన్ హిమ్ అని చెప్పాలి. ఐ హ్యావ్ సీన్ హిమ్ ఏ కపుల్ ఆఫ్ టైమ్స్ సిన్స్ మే అన్నది రైట్ ఆన్సర్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ రాస్తా నేను. ఈ సాని కట్ చేసండి. ఐ హ్యావ్ సీన్ హిమ్ ఏ కపుల్ ఆఫ్ టైమ్స్ సిన్స్ మే అన్నది రైట్ ఆన్సర్. సారీ. నెక్స్ట్ వన్, ఆల్దో ద పోలీస్ ఆఫీసర్ ఎంపథైజ్డ్ విత్ పోర్, he refused to take an action against the rich man. ఇక్కడ చూడండి, ఇక్కడ ద రిచ్ మ్యాన్ అన్నాం, అంటే మొత్తం రిచ్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ పూర్ అన్నప్పుడు కూడా ఇక్కడ కూడా ద పూర్ మ్యాన్ ఉండాలి కదా, పూర్ని రిప్రజెంట్ చేసేటప్పుడు. సో ఇది రైట్ ఆన్సర్, ద పూర్ మ్యాన్. ఆల్దో ద పోలీస్ ఆఫీసర్ ఎంపసైజ్డ్ విత్ ద పూర్ మ్యాన్, he refused to take an action against the rich man. ఇది మనకి రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ వన్,
We were looking forward to hear news about the missing fisherman. We were looking forward అంటున్నాడు ఇక్కడ. we were looking forward to hear అన్నప్పుడు ఇక్కడ మనము ఏం యూజ్ చేయాలి? మనకి సెంటెన్స్ ఏం రాంగ్ ఉండొచ్చు ఇక్కడ? we were looking forward to hear news about missing fishermen అని చెప్తున్నారు. సో ఇక్కడ మనము జరండ్ ఉంది. ఇక్కడ జరండ్ ఉన్నప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఇయర్ అని చెప్పొద్దు, ఇయరింగ్ అని చెప్పాలి. జరండ్ అంటే ఏంటి? వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ కలిస్తే జరండ్ అవుతుంది. సో వి వేర్ లుకింగ్, లుక్ అనేది వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, సో ఇది జరండ్ అయింది. వి వేర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇయర్ అనకుండా టు ఇయరింగ్ న్యూస్ అబౌట్ ద మిస్సింగ్ ఫిషర్ మ్యాన్ అని చెప్పాలి. నెక్స్ట్, ద యాక్ట్రెస్ వాజ్ షాక్డ్ బై ద న్యూస్ ఆఫ్ అవర్ డాగ్స్ డెత్. ఇక్కడ చూడండి ప్రిపోజిషన్ ఇది, బై ద న్యూస్ ఆఫ్ అవర్ డాగ్స్ డెత్ అని చెప్పొద్దు, ఎట్ ద న్యూస్ ఆఫ్ అవర్ డాగ్స్ డెత్. ద యాక్ట్రెస్ వాజ్ షాక్డ్, the actress was shocked at the news of her dog's death is a right answer. Next one. One of the questions he asked me, who did you travel with? అంటే మీరు ఎవరితోనే ట్రావెల్ చేశారని ఒక క్వశ్చన్లో అడిగారు అంటున్నారు. సో వన్ ఆఫ్ ద క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్లో ఒకటి, ఈ ఆస్క్డ్ మీ వాజ్ అని ఎందుకన్నాము? ఇంతకుముందుకే మనం చూసాం కదా. ఇక్కడ వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ అంటే చాలా క్వశ్చన్స్లకించి ఒకటి అన్నప్పుడు మనం ఇక్కడ సింగులర్గా కూడా యూజ్ చేయొచ్చు, ప్లూరల్గా యూజ్ చేయొచ్చు అన్నాం కదా. అలా వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ ఆస్క్డ్ మీ వాస్ హూ డిడ్ యూ ట్రావెల్ విత్. ఇందులో మనకి ఎర్రర్ ఏమి లేదు, నో ఎర్రర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐ నో ఏ డాక్టర్ యు ఆర్ రిఫరింగ్ టు. అంటే మీకు తెలుసు కదా ఒక డాక్టర్ని మీరు రిఫర్ చేస్తున్నారని, అంటే ఈ డాక్టర్ని మీరు రిఫర్ చేస్తున్నారని మీకు తెలిసినప్పుడు అంటే పర్టికులర్ డాక్టర్ కదా. సో అలాంటి టైంలో ఏ డాక్టర్ కాదు, అంటే మీరు ఎవరినో రిఫర్ చేస్తున్నారో మాకు తెలియదు అన్నప్పుడు ఏ అంటాము. కానీ పర్టికులర్ డాక్టర్ని యు ఆర్ రిఫరింగ్ అంటున్నారు కదా, అంటే మీరు రిఫర్ చేసే డాక్టర్ నాకు తెలుసు అంటున్నాం కదా, అప్పుడు మనకి ఎప్పుడైతే తెలుసో ఏ అనొద్దు, ఇక్కడ దా అని చెప్పాలి. ఐ నో ద డాక్టర్ యు ఆర్ రిఫరింగ్ టు అనేసి చెప్పడం ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్, ద ఇంట్రడక్షన్ ఆఫ్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఇన్ ద సెల్ఫ్ ఫినాన్సింగ్ కాలేజ్ అట్రాక్ట్ మెనీ స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, ద ఇంట్రడక్షన్ ఆఫ్ సెల్ఫ్ ఓరియంటెడ్ కోర్సెస్. ద ఇంట్రడక్షన్ అనేది ఏంటి? మనకి సబ్జెక్ట్ ఇది. ద ఇంట్రడక్షన్ అనేది సబ్జెక్ట్ సింగులర్. ద ఇంట్రడక్షన్ ఆఫ్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఇన్ ద సెల్ఫ్ ఫినాన్సింగ్ కాలేజ్ అట్రాక్ట్ కాదు, ఇక్కడ ఇది సింగులర్ అయినప్పుడు మనకి ఇక్కడ సింగులర్కి అట్రాక్ట్స్ అని రావాలి. అట్రాక్ట్స్ మెనీ స్టూడెంట్స్ అన్నది రైట్ ఆన్సర్. సో ఒకసారి చూపిస్తాను మళ్ళీ ఒకసారి. ద ఇంట్రడక్షన్ ఆఫ్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఇన్ ద సెల్ఫ్ ఫినాన్సింగ్ కాలేజెస్ అట్రాక్ట్స్ మెనీ స్టూడెంట్స్ అన్నది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ బెటర్ టు కీప్ వన్స్ హెడ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ డేంజర్ దాన్ లూజింగ్ వన్స్ కరేజ్. అంటే ఇక్కడ చూడండి, ఇది 3 యాక్చువల్లీ. ఇక్కడ ఏమంటున్నారు? ఇట్స్ బెటర్ టు కీప్ అని ఇక్కడ వచ్చింది కదా, అంటే టు కీప్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? ఇన్ఫినిటివ్. టు కీప్ వన్స్ హెడ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ద డేంజర్ దాన్ లూజింగ్ అన్నారు కదా, ఈ లూజింగ్ అనకుండా టు లూజ్ అనాలి. ఇక్కడ టు కీప్ వచ్చింది కాబట్టి ఇక్కడ టు లూజ్ అని చెప్పాలి. సో ఇట్స్ బెటర్ టు కీప్ వన్స్ హెడ్ ఇన్ ద ఫేస్ మళ్ళీ చదువుతాను. ఇట్ ఈస్ బెటర్ టు కీప్ వన్స్ హెడ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ డేంజర్ దాన్ టు లూజ్ వన్స్ కరేజ్ ఈజ్ అ రైట్ వన్. ద షార్ట్ స్టోరీ షుడ్ నాట్ ఎక్సీడ్ మోర్ దాన్ 200 words. ఇక్కడ చూడండి ఎక్సీడ్ అంటేనే ఎక్సీడ్ అవ్వద్దు అనేసి, మళ్ళీ మోర్ దెన్ ఎందుకు? సో ఇది యూస్ చేయనక్కర్లేదు, డైరెక్ట్గా మనము ద షార్ట్ స్టోరీ షుడ్ నాట్ ఎక్సీడ్ 200 words అన్నది కరెక్ట్ వన్. ఇది మనకి అన్నెసెసరీగా వచ్చింది, ఇక్కడ మనకి ఎర్రర్ ఉంది అనేసి చెప్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో ఇంతే చూసాము. ఒకవేళ మీరు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేదైనా టాపిక్ పైన, ఇంకేదైనా కంటెంట్ పైన ఇంకా డిస్కషన్ జరగాలి మన ఛానల్ ద్వారా అనుకుంటే ప్లీజ్ మీరు కమెంట్ బాక్స్లో రాయండి. ఆ టాపిక్కి ప్రయారిటీ ఇవ్వడానికి నేను మై లెవెల్ బెస్ట్ ట్రై చేస్తాను.
ఇంకా ఏదైనా మీరు ఇంకా సజెషన్స్ కానీ ఇంకా ఏదైనా మేడం మీరు ఇలా కాదు అలా చెప్పండి, లేదా మాకు ఇలా అర్థం అవ్వట్లేదు, లేదంటే ఇంకేదైనా సజెషన్స్ ఉంటే కూడా ప్లీజ్ ఐఎమ్ వెల్కమింగ్ దోస్ సజెషన్స్. నేను మీరు చెప్పే సజెషన్స్ అన్నీ తీసుకొని నేను ఇంకా మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని నాకు తెలిస్తే నేను నా స్టాండర్డ్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకొని నేను ఆ టైప్లో క్లాసెస్ డెలివర్ చేయడానికి ట్రై చేస్తాను. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.